సారంగపాణి జాతకం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ 4 నెలల తర్వాత రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు మంచి ప్రమోషన్లు చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, ట్రైలరు పాటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక సినిమా గురించి మాట్లాడితే ఓపెనింగ్ సీన్లోనే మనకు హీరో ప్రియదర్శి అంటే జాతకాల పిచ్చోడు అని ఎస్టాబ్లిష్ చేసేశారు మొదటి 5-10 నిమిషాల్లోనే. ఇక దాన్ని ఆ జాతకాలు నమ్మేటట్టుగా హీరోయిన్ వచ్చేసి మన రూప అనేసి మన తెలుగు అమ్మాయి, కొద్ది నల్లగా ఉంటుంది కానీ కళ ఉంటుంది. భానుప్రియ చెల్లెలు శాంతిప్రియలాగా అనిపించింది ఆ అమ్మాయి నాకు. ఇంతకుముందు ఉమామేశ్వర ఉగ్రరూపస్యలో చేసింది ఆ అమ్మాయి. ఇక హీరోయిన్ మధ్యన అక్కడ మంచి పాట పెట్టుకున్నారు అక్కడ, సారంగా అనేసి. ఆ పాట పిక్చరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగా అనిపించింది సినిమా. 10 నిమిషాల్లో సినిమా అయిపోయింది. అంటే యాక్చువల్గా సినిమా ఏదైతే స్టార్ట్ అయిందో జాతకాల పిచ్చి, ఏదో అద్భుతం జరుగుతుంది అంటారు. హీరోయిన్తో ఏమంటారు లవ్, ప్రపోజలు, ఎంగేజ్మెంట్ అన్నీ 10 చకచక అయిపోయింది. అక్కడికి సినిమా అయిపోయింది జనరల్గా చెప్పుకోవాలంటే. కానీ అక్కడ మనోడికి జాతకాల పిచ్చోడు అనేసి ఒక ట్విస్ట్ పెట్టారు మన అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్తో. ఆ అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ చూస్తే మనకు బయట వేణుస్వామి అని ఒకడు చాలా పాపులరు జాతకాలు చెప్పడంలో, సోషల్ మీడియాలో చాలా పాపులర్ ప్లస్ అన్పాపులర్ కూడా. అతనిలాగా అనిపించింది అతని క్యారెక్టర్. అతను ఏదో మెలక పెడతాడు మన హీరోకి, ప్రియదర్శికి. ఇక ప్రియదర్శి ఆ మెలిక నుంచి తప్పించుకోవడానికి మన వెన్నెల కిషోర్ సాయంతో బయటపడాలని చూస్తుంటాడు. అలా మనకు ఫస్ట్ హాఫ్లో ఒక 2 సార్లు ప్రయత్నిస్తాడు. అవన్నీ కామెడీగా నడిచిపోయినాయి, కామెడీ అఫైర్స్. సో అలా అయిపోయింది. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి జాతకాలు నమ్మడం వల్ల మన హీరో పడ్డ కష్టాలు, దానివల్ల వచ్చిన బాధలతో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయింది. కామెడీగా వెళ్ళింది అక్కడక్కడ. మెయిన్ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ ప్రియదర్శి మధ్య నడిచింది. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది మన రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంది, ఆ ఒక్కటి అడక్కు అనేసి. అది కూడా జాతకాల మీదే. అది కంప్లీట్ ఫన్ అది. ఇక దీంట్లో కూడా పర్లేదు, బాగానే ఉంది, కాన్సెప్ట్ బాగానే తీసుకొచ్చారు అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూసేసరికి 2 పాటలు, 2-3 ఇలాంటి కామెడీ సీన్లతో బాగానే వెళ్ళింది సినిమా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక 3వ ప్రయత్నం, ఏదైతే జాతకాలను నమ్మి అతను ప్రయత్నాలు చేస్తున్నాడు, 2 ప్రయత్నాలు కామెడీగా చూపించారు, టకటక అయిపోయింది. ఇక 3వ ప్రయత్నం కోసం సెకండ్ హాఫ్ మొత్తం వాడుకున్నారు. 2 గంటల 10 నిమిషాల సినిమాలో 1 గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ అయిపోతే మిగతా గంట సెకండ్ హాఫ్ మొత్తం ఆ 3వ ప్రయత్నం మీద నడిచింది సినిమా అంతా. ఆ సినిమా హైదరాబాద్ నుంచి మొత్తం వైజాగ్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకు హర్ష చెముడు క్యారెక్టర్ యాడ్ అయ్యి ఇక అందరూ కలిసి ఒక అరగంట ఏంటి ఎక్కువే ఒక హోటల్లో సెట్ చేసుకున్నారు ఆ 3వ అటెంప్ట్. ఇక అక్కడ అన్ని క్యారెక్టర్లు అక్కడికి చేరడము, అక్కడ ఏదో కన్ఫ్యూజన్ కామెడీ వల్ల చేద్దాం అనుకున్నారు, ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ బట్ ఇక సింపుల్గా ఉంది సినిమా. ఏమి అంటే సింపుల్ పాయింట్ సినిమా. జాతకాలు నమ్ముతాడు హీరో, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అంతే. దానివల్ల పడ్డ ఇబ్బందులు ఇవన్నీ ఇంకంతే. సో సెకండ్ హాఫే కొంచెం ఏమంటారు, ఆ గంట సేపు అంటే హోటల్ నుంచి వచ్చిన కాడి నుంచి అదంతా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. పర్లేదు, బాగా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాడు మన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ. ఆ తెలుగు పదాలు, పేర్లు పెట్టడం కూడా హీరోకి సారంగపాణి అని, హీరో ఫాదర్ పేరు పినాకపాణి అని, ఇలా కొద్దిగా పదప్రయోగం కూడా బాగా చేశాడు తెలుగు పదాలతో. ఆ ప్రాసలు కానీ అవి కానీ ఇంద్రగంటి మోహన కృష్ణ బాగుంటాయి సినిమాలు, ఎస్పెషల్లీ అష్టాచెమ్మ కానీ లేకపోతే సమ్మోహనం కానీ. 2 సినిమాలు నాకు చాలా ఇష్టం అవుతాయి ఈ డైరెక్షన్లో వచ్చినవి. ఈ సినిమా అంటే మరీ గొప్పగా లేదు, అలాగని చెత్తగా లేదు, బోరింగ్ కొట్టదు కానీ మరి గొప్పగా అయితే లేదు. జస్ట్ టైంపాస్ లాగా ఒకసారి చూసేయచ్చు అంతే. వెన్నెల కిషోర్ ట్రై చేశాడు కామెడీ, హర్ష చముడు ట్రై చేశాడు కామెడీ. ఇక ప్రియదర్శి యాజ్ యూజువల్ మామూలే, హీరో కాబట్టి ఏదో నడిచిపోయింది అలా. ఇంకా సపోర్టింగ్ కాస్ట్లో చాలామంది ఉన్నారు కానీ ఎవరికి పెద్ద రోల్ ఏం లేదు. ఈవెన్ సీనియర్ నరేష్కి కూడా అనవసరంగా చేశాడు ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. మామూలు వాళ్ళని పెట్టినా సరిపోతుండింది అది. ఇక తనిఖీల బరిని ఉన్నాడు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఓకే, అది కీలకం సినిమాకి కాబట్టి అది సరిపోయింది. నాకైతే ఓకే అనిపించింది సినిమా. సో నేనైతే ఒకసారి చూశాను, నాకు నచ్చితే నేను మామూలుగా ఫ్యామిలీకి చూపిస్తాను, ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాను. సో నాకైతే ఓకే అనిపించింది. నాట్ ఏ మస్ట్ వాచ్. నేను ఫ్యామిలీకి ఏం చూపించను, ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయను. సో మీకు కూడా అదే వర్తిస్తుంది.
ఏదో టైంపాస్ 2 గంటల పాటు అక్కడక్కడ నవ్వుకుందాం పర్లేదు అనుకుంటే చూసేయచ్చు, లేదు అంటే నాట్ ఏ మస్ట్ వాచ్. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఓకే ఫిలిం. థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు క్లీన్ కామెడీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో ఇబ్బంది ఏం లేకుండా చూసేయచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక థియేటర్లో చూడాలా రేపొద్దున ఓటీటీలో వస్తే చూడాలా అనేది ఇక మీ ఇష్టం. అది నేనైతే ఈవెన్ ఓటీటీలో వచ్చినా కానీ ఐ విల్ నాట్ షో టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. నేను కూడా ఇంకోసారి చూడను, ఒకసారి చూసేసాను అయిపోయింది. ఇంకా నేను మస్ట్ వాచ్ అయితే అనను, ఎవరికి రికమెండ్ చేయను. ఓకే అనిపించింది సినిమా నాకైతే. అది మన సారంగపాణి జాతకం అంతగా నాకు నచ్చలేదు, ఓకేగా ఉంది, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.